దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? రండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రక్షించబడిన రక్షణ మార్గంలో ప్రవేశిస్తున్న మనకు దేవుని శక్తి కొంతమందికి వెర్రితనముగా కనబడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ సిలువను గుర్చిన ఈ సువార్త గురించి రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా చులకనగా మాట్లాడే వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు పేరట రక్షింపబడుచున్న మనకు, ఆ రక్షణ మార్గములో ఉన్న మనకు, ఆ పరలోక వారసత్వమును పొందుకొనుటకై సిద్ధపడుతున్న మనకు ఇది దేవుని శక్తి మనల్ని నిలబెట్టేది, మనల్ని నడిపించేది, ఆ పరలోక వారసత్వాన్ని మనకు అనుగ్రహించేది. సిలువను గూర్చిన వార్త కొంతమందికి వెర్రితనముగా ఉంది, కానీ నీకు నాకు ఇది ఒక శక్తి. ఈ శక్తిని పొందుకున్న నీవు క్రీస్తు సాక్షిగా, క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నావా?